అంతే. ఈ నెల 16న జరిగే కార్తీక మాస వన భోజనాలను జై పద్మశాలి, జై జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత. ఓకే సెట్ అయ్యాలి. కొంచెం ఎంత వేసుకో రాదన్న అన్న. ఓకే అన్న, కొంచెం అన్న 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 అరే నాగన్న. అన్న ఇది చూడండి. జై పద్మశాలి, జై పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో 16, 11, 25 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు వనభోజన మహోత్సవం జరపబడును. ఇంతకుముందు 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇప్పుడు 7వ సంవత్సరం. ఈ 7వ సంవత్సరం రోజు కూడా భారీ ఎత్తున మా పద్మశాలి కులస్తులు తరలి వస్తున్నారు. దాదాపుగా 20,000 మంది ఇక్కడికి వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 10,000 మందికి భోజనాలు అరేంజ్ చేశాం. దీనికి మన కుల బాంధవులు, మన చేనేత కార్మిక సంఘాలు, చేనేత కార్మికులు, పర్పస్ సంఘాలు మరియు కుల బాంధవులు కుటుంబ సమేతంగా రావాలని కోరుతూ నేను విన్నవించుకుంటాను. గత 7 సంవత్సరాల నుండి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం వరంగల్లో. మా యొక్క వనభోజనాల కార్యక్రమాన్ని చూసుకొని అన్ని కులాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మధ్య కాలంలో అన్ని కులాలు కూడా అదేవిధంగా ముందుకు వస్తూ ఉన్నారు. దీనికి నాంది పలికిన పద్మశాలీలకు, దీన్ని నిర్వహిస్తున్న వరంగల్ పట్టణ పద్మశాలి పెద్దలకు అందరికీ ఏదైతున్నదో ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందని చెప్పేసుకుని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘం కూడా దీనికి ముందుండి అందరూ వనభోజనాల ఉత్సాహవంతులు. పేరు చెప్పగానే పల కార్యక్రమం అంటే దానికి చందాలు ఇచ్చేసుకొని ముందుకు వచ్చిన దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాలి. కార్యక్రమం చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం, కానీ ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కూడా నేను పద్మశాలి ముద్దు బిడ్డను, మనం ఐక్యంగా ఉండాలి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసుకొని ఉత్సాహంతో వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ వరంగల్ పట్టణంలో ఉన్న పద్మశాలీలు కానీ దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ నిర్వాహకులకు ఏదైతుందో పట్టణ పద్మశాలి సంఘం, జిల్లా పట్టణ పద్మశాలి సంఘం, కుల పెద్దలకు, మిత్రులకు, ఆప్తులకు అందరికీ పేరు పేరున కులాభివందన